హాయ్ హలో ఎవ్రీవన్, చెప్పాను కదండి ఈరోజు మీకు పెడిక్యూర్ చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపిస్తాను. ఒక నిమ్మకాయ తీసుకోండి, ఒక నుంచి తీసుకోవచ్చు. నేను నిమ్మకాయ ఇంట్లో యాభై సాల్ట్ దాంట్లో తీసుకుంటే ఎక్కువ అలాగే ఏ రకం ఏ షాంపూ క్వాంటిటీ అలాగే సోడా పిండి అలాగే ఒక టవల్ తీసుకుంటే అలాగే బకెట్లో వామ్ వాటర్ తీసుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్ ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకి అది ఎలా యూజ్ చేస్తారో కూడా చెప్తాను. చూసారా, ఇప్పుడు ఈ సాల్ట్ హాఫ్ వేసి ఇచ్చి సాల్ట్ రాళ్ళు తీసుకున్నాం కాబట్టి సగం రాళ్ళు. ఇప్పుడు సోడా పిండి తీసుకున్నాం, అంటే ఇడ్లీ సోడా పిండి కూడా వేసుకోవాలి. షాంపూ ఒకటి వేసుకొని అది వాళ్ళకి ఏ రకమైన షాంపూ అనేది యూజ్ చేయాలి. నేనైతే అంటే మా ఇంట్లో ఏదైనా కాబట్టి మీరు ఏదైనా యూజ్ రెడీ అయిపోయింది మన పెడిక్యూర్ కావాల్సిన వాటర్, మ్యాజిక్ వాటర్ అని అనుకోండి. ఇప్పుడు మనం ఇంట్లో కాలు పెట్టుకోవాలి. చూసారా, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చోండి. ఎందుకంటే మీరు ఒక 15 minutes వరకు పెట్టుకుంటే సరిపోతుంది. లేదా టైం టాక్నౌట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ 15 minutes సరిపోతుందండి. ఎందుకంటే అంటే ఈ టైం వరకు ఏవైతే ట్యాన్ ఏదైతే ఉందో రిమూవ్ అయితే ఉంటుంది. చూసారా, అలాగే మూవ్ చేయకుండా పెట్టుకోండి 15 minutes. దాని తర్వాత అంటే చూసారా అండి, ఇదే అండి, ఇది ప్యాక్ లాగా వేసాం, పేస్ట్ ప్యాక్ అనేసి. చూసారా, నీట్గా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఆ వాటర్లోనే మనం వాష్ చేసుకోవాలి. చూపిస్తాను అండి. మీకు ట్యాన్ లేదు, వైట్నింగ్ కావాలనుకుంటే మీరు ఈ పేస్ట్ ప్లేస్లో పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకరోజు పెరుగు తీసుకునేసి దాన్ని నీట్గా అంటే పుల్చని పెరుగు అంటారు, అంటే పులిచిపోయిన పెరుగు అంటారు కదా, అలా యూజ్ చేసుకొని ఒక పాట్లో వేసి పెట్టేసి దాన్ని వాడుకుంటే కూడా బాగా యూజ్ అవుతుంది. సేమ్ ఈ లెమన్ యూజ్ చేసే చేయాలి దాన్ని కూడా. రిజల్ట్ అయితే ఒక్కొక్కలాగైతే వస్తుందండి, కాకపోతే రిజల్ట్ అయితే వస్తుంది. అంటే మంచిగా అంటే వైట్నింగ్ అన్నా ఉంటుంది, లేదంటే ట్యాన్ కంప్లీట్గా రిమూవ్ అన్నా అవుతుంది. చూద్దాం దీనికి ఎలా వచ్చింది. అలాగే చూసినట్టయితే చూసారు, ఇలా కొంచెం సేపు బాగా కాలు రబ్ చేసుకుంటా అంటే ఇట్లా నొరగలు వచ్చేస్తుంది, బాగుంటుంది. చూడండి, మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను అండి. ఆఫ్టర్ పెడిక్యూర్ రిజల్ట్ అండి ఎలా వచ్చిందో చూడండి. మీకు ఇక్కడ పైన వీడియోలో కూడా కనిపిస్తుంటుంది ప్రజెంట్ ఫోటో, ఆఫ్టర్ ఫోటో. మీకు కానీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడు కానీ మానిక్యూర్ కానీ పెడిక్యూర్ అయిపోయిన తర్వాత
పెడిక్యూర్ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఏ మాయిశ్చరైజర్ని యూజ్ చేయొచ్చు. నేనైతే నివియా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత నీట్గా అప్లై చేసుకొని ఎక్కడికి వెళ్ళొద్దండి. ఒక 1 అవర్ కాళ్ళని అలాగే వదిలేసేయండి, మీకు రిజల్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.